హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జేకే సాయిరెడ్డి. నేను మళ్ళీ మీకోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకొచ్చాను. అదే మన కంటెంట్ క్రియేషన్‌లో బాగా ట్రెండ్ అవుతున్న స్పేసే ఏఐ ఇన్‌ఫ్లుయెన్స్. ఈరోజు నేను ఈ టాపిక్ గురించి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ చేస్తుంటారు కదా! దాంట్లో చాలామంది కంటెంట్‌ని ప్రెజెంట్ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టైమ్ అండ్ ఎఫర్ట్‌ని సేవ్ సేవ్ చేయడానికి. మీరు కూడా మీ టైమ్ అండ్ ఎఫర్ట్ సేవ్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దీని ప్రాసెస్ ఏంటి? అన్న కంప్లీట్ డీటెయిల్స్‌ని నేను ఈ వీడియోలో మీకోసం ఇచ్చాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టుగా మనకు కావాల్సిన ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి మనం హిక్ఫీస్ ఏఐని యూజ్ చేస్తున్నాము. దీంట్లో మనకి ఈ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆప్షనే కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. లైక్ ఇమేజ్‌లోకెళ్తే ఇమేజ్ సంబంధించిన ఇమేజ్ టూల్స్ అండ్ ఇమేజ్ జనరేషన్ టూల్స్ అండ్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అదే కాకుండా వీడియోలోకెళ్తే వీడియోకి సంబంధించిన వీడియో టూల్స్ అండ్ వీడియో జనరేషన్ టూల్స్ కూడా చాలా ఉన్నాయి. లేటెస్ట్ మోడల్స్ కూడా అప్డేట్ చేస్తున్నారు. వీటి మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియోకి లింక్‌ని నేను మీద ట్యాగ్ చేస్తున్నాను. కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మన వీడియోస్ జనరేట్ చేయడం కోసం ఇక్కడ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సింగ్ కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ చాలా జనరేటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇప్పుడున్న క్యారెక్టర్స్ ఏదైనా సెలెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదా క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన క్యారెక్టర్‌ని జనరేట్ చేసుకోవచ్చు. మీకు క్యారెక్టర్‌ని జనరేట్ చేసుకోవడానికి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బిల్డర్ ఆప్షన్, ఇంకోటి ప్రాంప్ట్ ఆప్షన్. బిల్డర్ అంటే మనం మాన్యుయల్‌గా మనకు కావాల్సిన బాడీ అండ్ పర్సనాలిటీని మనం సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసుకోవాలి పర్సనాలిటీ మొత్తాన్ని. లేదా ఇక ప్రాంప్ట్ ఉంది కదా! ప్రాంప్ట్ మీదకెళ్ళి మీరు ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ జనరేట్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీ ప్రాంప్ట్ మీరు చాట్‌జిపిటి యూజ్ చేసి కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నా ప్రాంప్ట్ పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసారంటే నేను ఆల్రెడీ ప్రాంప్ట్‌ని ఎంటర్ చేశాను. సో, ఇక్కడ నేను నా ప్రాంప్ట్‌ని జనరేట్ చేయాలి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయగానే చూసారు కదా! మన జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ జనరేషన్ అయిపోయేటప్పటికి మనం బిల్డర్ గురించి తెలుసుకుందాం. ఇక మేము బిల్డర్‌లోకెళ్తే మనకి క్యారెక్టర్ టైప్ ఉంటాయి. మనం ఏ టైప్ ఆఫ్ క్యాట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ టైప్ ఆఫ్ క్యాట్‌ని చూజ్ చేసుకో లైక్ హ్యూమన్, యాంట్, బీ, క్రొకోడైల్, ఆక్టోపస్, లిజార్డ్, ఏలియన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను హ్యూమన్ క్యాట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి హ్యూమన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సిన జెండర్ చూజ్ చేసుకోవాలి. ఫీమేల్, మేల్, ట్రాన్స్‌మేల్, నాన్ బైనరీ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను ఫీమేల్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా మనకి ఆరిజిన్ అడుగుతుంది. లైక్ ఆఫ్రికన్, ఏషియన్, యూరోపియన్, ఇండియన్ అలాగా. ఏషియన్ కాస్ట్ ఏషియన్ సెలెక్ట్ చేసుకొని లేదా ఇండియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియన్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా ఇక మనకి స్కిన్ కలర్ అడుగుతుంది. మీకు కావాల్సిన స్కిన్ కలర్ చూజ్ చేసుకోవచ్చు. లేదా ఇలా కలర్ పిక్కర్ యూజ్ చేసి కూడా మీకు కావాల్సిన కలర్ చూజ్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ వైట్ కలర్‌ని చూజ్ చేసుకున్నాను. ఇక మనం జనరేట్ చేసిన వీడియో జనరేట్ అయిపోయింది. సో, ఒకసారి మనం ఆ ఇమేజ్‌ని చెక్ చేసి మనం ఈ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసారంటే ఇందాక మనం జనరేట్ చేసిన క్యారెక్టర్‌ని చూసారు కదా! ప్రాంప్ట్‌తోని. ఇప్పుడు మీ క్యారెక్టర్‌కి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నానో బై అనే ఆప్షన్ ఉంది కదా! ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన మీకు కావాల్సిన చేంజెస్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదా వీడియో జనరేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదా దీన్ని ఇంకొకసారి రీజనరేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రీజనరేట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇంకోసారి రీజనరేట్ అవుతుంది. నేను ఒకసారి రీజనరేట్ కొట్టాను. సో, ఈ క్యారెక్టర్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఇంకొక స్టైల్‌లోని. అది జనరేట్ అయిపోయేటప్పటికి ఇందాక మనం బిల్డర్‌లో ఆగిపోయాం కదా ప్రాసెస్‌ని. దాన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే. మనం రీసెట్ చేయడం వల్ల క్యారెక్టర్ ఆప్షన్స్ పోయాయి. సో, ఫాస్ట్‌గా చేస్తాను. హ్యూమన్, ఫీమేల్, ఇండియన్ అండ్ స్కిన్ కలర్ వచ్చి నేను నార్మల్ స్కిన్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఐస్ వచ్చి మీకు కావాల్సిన ఐ కలర్స్ చూజ్ చేసుకోవచ్చు. చాలా కలర్స్ ఉంటాయి. నేను బ్లాక్ ఐ చూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్కిన్ కండిషన్ వచ్చి పిగ్మెంటేషన్ అండ్ ఫ్రాంక్‌నెస్ ఉంది. మీకు కావాల్సింది ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. నేను ఫ్రాంక్‌నెస్ పెట్టుకున్నాను. ఇక అడల్ట్, మెచ్యూర్, సీనియర్ అని ఉంది. ఇక మీకు కావాల్సిన దాన్ని చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అడల్ట్ కలర్ చేసుకున్నాను. నెక్స్ట్ మన అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకెళ్తే ఇక ఫేస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! ఈ ఫేస్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటే మన ఫేస్ సంబంధించిన చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ హ్యూమన్, లెప్టైల్ అండ్ మెకానికల్ అని. నేను హ్యూమన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక బాడీ హెల్ప్‌లోకెళ్తే బాడీ టైప్ ఉంటుంది. స్లిమ్, లీన్, అథ్లెటిక్ అలాగని. నేను స్లిమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా స్టైల్ ఉంది. స్టైల్‌లోకెళ్తే ఇక చాలా టైప్స్ ఉంటాయి. బాల్డ్, షార్ట్ హెయిర్, లాంగ్ హెయిర్, ఫంగ్ హెయిర్స్ చాలా ఉంటాయి. నేను లాంగ్ హెయిర్స్ చూజ్ చేసుకున్నా. నెక్స్ట్ ఏదైనా యాక్సెసరీస్ గానీ, మార్క్స్ పెట్టుకోనుకొని పెట్టుకోవచ్చు. నేనేమి యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి స్టైల్ అడుగుతుంది. మనకు కావాల్సింది హైపర్ రియలిస్టిక్ స్టైల్ కాబట్టి, ఇక హైపర్ రియలిస్టిక్ స్టైల్ చూజ్ చేసుకున్నాను. ఇక మీకు యానిమే, కార్టూన్ ఇంకా 2డీ ఇలస్ట్రేషన్ కూడా ఉంది. ఇక నాకు కావాల్సినవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను జనరేట్ చేయాలి. ఇప్పుడు మనం జనరేట్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీద క్లిక్ చేశాను. ఇక క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది జనరేషన్‌లోకెళ్తుంది. ఇంట్రోపిక్ ముందు జనరేట్ చేసిన ఇమేజ్‌ని చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ముందు జనరేట్ చేసిన ఇమేజు.
మనం దాన్ని రీప్లే చేస్తే అది ఇంకొక క్యారెక్టర్ కింద జనరేట్ చేసింది. రాండమ్ క్యారెక్టర్‌ని. ఈ ఈ క్యారెక్టర్‌కి మీరేమైనా డ్రెస్ మార్చాలనుకుంటే ఏదైనా డ్రెస్ మార్చొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ ఈ క్యారెక్టర్‌కి నేను డ్రెస్ మార్చాలనుకుంటున్నాను. లైక్ మోడ్రన్ ఎథ్నిక్ వెస్టర్న్ అవుట్‌ఫిట్ అని. ఇక్కడ నేను ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే అది జనరేషన్‌కెళ్తుంది. ఇందాక మనం జనరేట్ చేసాం కదా! బిల్డర్ ఆప్షన్ యూజ్ చేసి ఆ క్యారెక్టర్ ఇక్కడ జనరేషన్ అయిపోయింది. సో, ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మన క్యారెక్టర్ జనరేట్ అయిపోయింది. చూసారు కదా! మన ఎండింగ్ క్యారెక్టర్ ఫేస్ జనరేట్ అయింది. ఇక ఈ డ్రెస్సింగ్‌ని మనం కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ చెప్పినట్టుగా రీజనరేట్ కొట్టినా మళ్ళీ జనరేట్ అవుతది ఇంకో క్యారెక్టర్. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి క్లిక్ చేసేటప్పటికి డిఫరెంట్ స్టైల్స్ ఇస్తుంది. మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. వీడియోకి అయితే మాత్రం ఇదే ఆప్షన్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం లేడీకి మనం సారీ వేద్దాం. సో, ఇక్కడ నేను సారీ ఎంటర్ చేశాను. అది జనరేషన్‌లోకెళ్ళింది. ఇందాక మనం క్యారెక్టర్‌కి డ్రెస్సింగ్ మార్చాం కదా! ఆ ఇమేజ్‌ని చెక్ చేద్దాం. ఇక క్లిక్ చేయగానే మీకు తెలుస్తుంది చూసారా? ఇదే క్యారెక్టరు మనం డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత వెస్టర్న్ ఎథ్నిక్ అవుట్‌ఫిట్‌తోని ఇలాగ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌ని మీరు వీడియో జనరేట్ చేయడం ద్వారా చూపిస్తాను. దానికన్నా ముందు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మన ఇంకొక క్యారెక్టర్ కదా! మనం ఎలాగొచ్చిందో ఈ క్యారెక్టర్ రీజనరేషన్‌ది డ్రెస్ చేంజ్ చెక్ చేసుకున్న తర్వాత మనం వీడియో జనరేషన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసారంటే ఇందాక మనం దీనికి శారీ జనరేట్ చేయమని చెప్పాం కదా! ఈ క్యారెక్టర్‌కి యాడ్ చేయమని. ఇప్పుడు జనరేషన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే ఆ డ్రెస్ అనేది వెస్టర్న్ డ్రెస్ అనేది సేమ్ కలర్‌లో సారీ కింద కన్వర్ట్ అయింది. లేదా మీరు ఇంకా డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా సరే మీరు ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇక ట్రై నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్స్‌ప్లోర్ నౌ అంటూ చాలా ఆప్షన్స్ వస్తాయి. వీడియో ఆప్షన్స్. ఎక్స్‌ప్లోర్ మోర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ మోషన్ కాపీ అని ఉంటుంది. ఇంకా క్వాలిటీ అని ఉంటుంది. నేను ఒక 180p జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసారంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! మీకు కావాల్సిన క్యారెక్టర్‌ని చూజ్ చేసుకోవచ్చు వీడియోని. లేదా మీ వీడియో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయ వెంటనే మళ్ళీ ఆ వీడియో అనేది జనరేషన్‌లోకెళ్తుంది. మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం. వీడియో ప్రాసెస్‌లో ఉంది. ఇంట్లోకి నేను మీకు ఇంకొక క్యారెక్టర్‌ని జనరేట్ చేసి చూపిస్తా. ఇక్కడ నేను మళ్ళీ ఏఐ ఇన్‌ఫ్లూయెన్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా రాండమ్‌గా ఈ క్యారెక్టర్‌ని జనరేట్ చేసాం కదా! ఈ క్యారెక్టర్‌ని యూజ్ చేసి ఏదైనా ఒక వీడియో జనరేట్ చేసి చూద్దాం. ఈ వీడియో జనరేషన్ పెట్టడానికి ముందు నేను మీకు నార్మల్‌గా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌ని జనరేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాంట్ హెడ్‌ని చూజ్ చేసుకున్నా. లేదు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తున్నా. యాంట్ హెడ్, మేల్, ఏషియన్, స్కిన్ కలర్ వైట్ చూజ్ చేసుకున్నా. ఐస్ గ్రీన్ క్లిక్ చేశాను. స్కిన్ కండిషన్ నేను జస్ట్ పిగ్మెంటేషన్ పెట్టేసా. ఏజ్ అడల్ట్ పెట్టేసాను. ఇంకేమైనా ఐ డీటెయిలింగ్ నేను కావాలంటే పెట్టుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. నేనింకేం పెట్టట్లేదు. ఇవి సరిపోతాయి మనకి. ఇంకా డీటెయిల్‌గా కావాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. లేకపోతే అవసరం లేదు. నాకు అంత డీటెయిలింగ్‌గా అవసరం లేదు. ఎందుకంటే నాకు వచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది పర్ఫెక్ట్‌గానే జనరేట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి. సో, నేను మీకోసం ఇలా జనరేట్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. ఇంకా జనరేట్ మీద క్లిక్ చేశాను. చూసారు కదా! మన క్యారెక్టర్ జనరేషన్ అనేది ప్రాసెస్‌లో ఉంది. సో, మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి మళ్ళీ. వన్స్ క్యారెక్టర్ జనరేట్ అయిపోయిన వెంటనే నేను మీకు ఈ క్యారెక్టర్‌ని యూజ్ చేసి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వీడియోస్‌ని ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది కదా! మన క్యారెక్టర్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్‌తో మనకు కావాల్సిన డిఫరెంట్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక వీడియో జనరేషన్ మీద క్లిక్ చేసి ఎక్స్‌ప్లోర్ మోర్ మీద క్లిక్ చేయాలి. ఇందాక మనం ఈ వీడియో ఎంచుకున్నాం కదా! సో, మనకి ఈ వీడియో అవసరం లేదు. సో, ఇంటి మీద క్లిక్ చేయగానే మనకి చాలా స్టైల్స్ ఆఫ్ వీడియోస్ చూపిస్తాయి. మనకు కావాల్సిన వీడియో స్టైల్స్‌ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక వీడియోస్‌ని లేదా మీ ఓన్ స్టైల్ ఆఫ్ వీడియోని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మోషన్ కాపీని. జస్ట్ అప్ టు మీరు 3-30 సెకండ్స్ వరకు మీరు ఏదైనా వీడియోని అప్‌లోడ్ చేసుకొని, మీరు ఆ వీడియోలో ఉన్న మోషన్‌ని ఈ క్యారెక్టర్‌కి యాడ్ చేయొచ్చు. అదెలాగో నేను మీకు చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ ఒక వీడియోని యాడ్ చేస్తాను. ఇక క్లిక్ చేయగానే మీకు మీ ఫైల్స్ అని ఓపెన్ అవుతాయి. మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. వన్స్ వీడియో లోడింగ్ అయ్యిన వెంటనే మనం వీడియో జనరేషన్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇక మనం క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నేను 1080p సెలెక్ట్ చేసుకున్నాను. ఇక మన వీడియో అనేది లోడ్ అయిపోయింది. సో, మనకు జనరేట్ బటన్ మీద క్లిక్ చేసి మన వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. దీనికన్నా ముందు ఒక వీడియో మనం జనరేషన్ పెట్టాం కదా! ఆ వీడియోని చెక్ చేయడానికి మనం టాప్‌లో హిస్టరీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయగానే మనకి తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మన వీడియో అనేది ఇంకా ప్రాసెస్‌లో ఉంది. సో, మనం టైం సేవ్ చేసుకోవడం కోసం ఈ వీడియోని కూడా జనరేషన్ పెడతాం. చూసారు కదా! ఇక్కడ క్లిక్ చేయగానే ఈ వీడియో కూడా జనరేషన్‌లోకెళ్ళిపోయింది. మళ్ళీ మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇక మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మన ప్రీవియస్ వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఒకసారి మనం దీన్ని ప్లే చేసి చూద్దాం. ఈ వీడియోని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే మీరు రైట్ సైడ్ టాప్‌లో ఉన్న డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు కొంచెం మీదకి స్క్రోల్ చేస్తే మనకు తెలుస్తుంది. మన వీడియోలో న్యూ వీడియో అనేది
జనరేట్ అయిందా లేదా అని. అది ఇంకా జనరేట్ అవ్వలేదు. సో, మనం మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ చూసారంటే మన వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని మనం ప్లే చేసి చూద్దాం. చూసారు కదా! వీడియో అనేది ఎంత పర్ఫెక్ట్‌గా జనరేట్ అయిందో. పర్ఫెక్ట్ మూవ్‌మెంట్ అండ్ స్టెప్స్‌తోని. అది కూడా ఎక్స్‌ప్రెషన్స్‌తో కదా! ఇలా మీరు ఏ క్యారెక్టర్ కన్నా సరే పర్ఫెక్ట్ మూవ్‌మెంట్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌తో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఇలాంటి క్యారెక్టర్‌తో అయినా సరే, లేదా హ్యూమన్ ఫేస్‌తో అయినా సరే మీకు కావాల్సినట్టుగా డిఫరెంట్ వీడియోస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన ఈ వెబ్‌సైట్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, తప్పకుండా ట్రై చేయండి. అదే కాకుండా హిక్ ఫీల్స్ ఫర్ మనకి కొత్తగా ఎన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌ని జనరేట్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసి మీరు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. దానికోసం మీరు హిక్‌ఫిష్ ఏఐ క్రియేటర్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ అవ్వాలి. దాని ఒక లింక్ కూడా నేను కిందనిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌కి ఒక లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. నెక్స్ట్ వీడియో నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.